విధంగా రవికిరణ్ గారు రెండు రాజకీయ పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు చూసాం. అయితే ఇప్పుడు దేవుడికి సంబంధించి మీరు పాపం చేశారంటే మీరు చేశారంటే మీరు చేసిన పాపాన్ని మేము కడుగుతున్నామని ఒకరు, కాదు మీరు చేసిన పాపాన్ని మేమే కడుగుతున్నామని చెప్పేసి ఇంకొకరు. అంటే విచిత్రమైనటువంటి ఒక రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. ఏమంటారు? సో దానికి భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా పెద్ద ఎత్తున మద్దతు పలుకుతా ఉన్నారు. వైసీపీ హయాంలో తిరుపతి ప్రతిష్ఠిత దిగజారిందంటే సాక్షాత్ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు మాట్లాడారు. బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి ప్రైమ్ లైన్ వీక్షకుల శుభ సాయంత్రం అండి. ఇప్పుడు మౌలికంగా బ్రహ్మనాయుడు గారు ఆధ్యాత్మిక క్షేత్రాలకి పర్యాటక కేంద్రాలకి చాలా తేడా ఉంది. ఇది ముందు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క శ్రేణులు అర్థం చేసుకోవాలి. పర్యాటక కేంద్రాల్లో అది లౌకికవాద ప్రదేశాలు, ఎవరన్నా వెళ్ళొచ్చు, ఎలా అన్నా ఉండొచ్చు, నిబంధనలు ఏముండవు, ఎలా ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మిక క్షేత్రాలు లౌకికవాద కేంద్రాలు కావయ్యి. అవి ఏ ఆధ్యాత్మిక కేంద్రం ఏ మతానికి సంబంధించి అయితే ఆ మతానికి సంబంధించింది అది. ఆ యొక్క క్షేత్రానికి సంబంధించిన కాంపౌండ్ వాల్ ఏదైతే సరిహద్దులు ఉంటాయో ఆ సరిహద్దుల లోపు అది లౌకికవాద ప్రదేశం కాదది. చర్చ్ ఉందనుకోండి, చర్చికి కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఆ కాంపౌండ్ వాల్ చర్చికి సంబంధించిన వాళ్ళదే. అక్కడ లౌకికవాదం అని చెప్పేసి మనం వెళ్ళిపోయి అక్కడ నవరాత్రి ఉత్సవాలు చేయకూడదు కదా, చెయ్యం కదా. అది లౌకికవాద ప్రదేశం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లుంది, ఆయన ఇంట్లో గదిలో బైబిల్ చదువుకుంటా అంటున్నారు. అదేంటి లౌకికవాద దేశం కదా అని చెప్పి మళ్ళీ అంటారు అందరూ వెళ్ళి అక్కడ సీతారాముల కళ్యాణం చేస్తాం వాళ్ళ ఇంట్లో, చేయం కదా. అది లౌకికవాద ప్రదేశం కాదు. అలాగే ఆలయాలు కూడా లౌకికవాద ప్రదేశాలు కావు. అవి ఆ మతానికి సంబంధించిందే, హిందూ మతానికి సంబంధించిందే. దయచేసి లౌకికవాదం అంటే ఏంటో అనేది కొత్త డెఫినేషన్ జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయనకి డజన్ల కొద్ది సలహాదారులు ఉన్నారు, మరి ఆయన ఏం చదువుకున్నారు ఏంటో. ఇలాగా లౌకికవాదానికి ఇది లౌకికవాద దేశమేనా, అసలు ఈ దేశమేనా అంటున్నారు. నాకు చాలా విచిత్రం అనిపించింది. ఏ రకంగా మీకు ఆ వ్యత్యాసం కూడా తెలియదా అంటే, ధార్మిక క్షేత్రాలకి పర్యాటక కేంద్రాలకి ఎలా తెలియదా? సో అలా తెలియకపోవడం చాలా విచిత్రంగా ఉంది. రెండు పాయింట్, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్తున్నారు, మేము ఆ డిక్లరేషన్ అమలు చేయలేదు మా హయాంలో, సో మేము ఎప్పుడు అమలు చేయలేదు, రోజుకి 200 మంది వస్తున్నారని చెప్పారు. నేను అలాగే పోలీసులు కూడా అంటున్నాను, వీరు తాజా మాజీ చైర్మన్ రీడి బోర్డ్ చైర్మన్ గా ఉండి చట్టాలని ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి వీరి మీద తప్పనిసరిగా కేసు బుక్ చేసి విచారించాలి. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, డిక్లరేషన్ ఒక ఆచారమే కాదు, ఇది ఒక శాసనం. 1987 లో శాసనసభలో ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా చేసినటువంటి శాసనం, ఒక చట్టం. ఈ చట్టంలో టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఒక భాగం. 136 ఉంది. ఇది శాసనం. దాని అనుగుణంగానే జీవో నెంబర్ 311 డేటెడ్ 9th April 1990. ఇది జీవో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసిన శాసనం, చట్టం. అలాగే జీవో కూడా ఉంది. ఇది అన్య మతస్థులు వస్తే ఈ ఫార్మాట్ లో వారు డిక్లేర్ చేసి ఐ డాష్ బిలాంగ్ టు సో అండ్ సో రిలీజన్, హౌవెవర్ ఐ హావ్ ఫెయిత్ ఇన్ లార్డ్ వెంకటేశ్వర సంతకం పెట్టి కింద సాక్షి సంతకం పెట్టి అక్కడ ఉన్నటువంటి అధికారికి ఇవ్వాలి. అధికారికి ఇచ్చాక అధికారి రూల్ 137 ప్రకారం, ఇది రూల్ 137, అధికార రూల్ 137 ప్రకారం చూసుకొని ఆయన అనుమతిస్తే వెళ్ళాలి, అనుమతించకూడదు గారు. ఇప్పటి వరకు ఎంతమంది పాటించి ఉండుండొచ్చు? అన్య మతస్థులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రమంలో ఎంతమంది ఈ యొక్క సిస్టమ్ ఫాలో అయ్యి ఈ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి వెళ్ళిన వారు ఉంటారు? అది వాళ్ళే చెప్పాలి, ఈగో గారు చెప్పారు. ఎంతమంది వెళ్తుంది మనం చెప్పలేం కదా. ఖచ్చితంగా ఆ సిస్టమ్ ఇంకా ఫాలో అవుతున్నారు, ఆ రూల్ ఫాలో అవుతున్నారు, ఆచారాన్ని ఫాలో అవుతున్నారు కదా. మనకి ప్రముఖుల పేర్లు ఆల్రెడీ వస్తున్నాయి కదా. ఫరూక్ అబ్దుల్లా గారి పేరు, లేకపోతే అబ్దుల్ కలాం గారు, రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం గారు వచ్చి 2 సార్లు వస్తే 2 సార్లు సంతకం పెట్టారు. ఈ చట్టంలో ఎక్కడ ఒకసారి పెడితే సరిపోతే జీవితాంతం అక్కర్లేదని ఎక్కడా లేదు, వెళ్ళినప్పుడల్లా మీరు పెట్టాలి. అలాగే సోనియా గాంధీ పెట్టారు, అలాగే చాలా మంది పెడతారు. కాదు ఏంటంటే చాలా మంది లక్షలాది మంది వస్తారు కాబట్టి ఎవరు అన్ని మతస్థో తెలియదు. మరి బీఏపీలు అనుకోండి, వాళ్ళ ప్రోటోకాల్ ఉంటుంది కదా, ప్రోటోకాల్ ఉన్నప్పుడు వాళ్ళు అన్ని తెలుసు కదా, ఇది ఈ మతం అని అవన్నీ అడుగుతారు, ఈ డిక్లరేషన్ మీద పెట్టండి అని. అంతేగాని లక్షలాది మందిలో మనం ఐడెంటిఫై చేయలేదు కదా, ఐడెంటిఫై చేస్తే అడగాలి. భూమన కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు కదా, 700 మంది రోజుకి 700 మంది అన్య మతస్థులు తిరుమలకు వస్తారు, మేము ఏనాడు డిక్లరేషన్ తీసుకోలేదని. ఆయన 700 మంది వస్తారని ఎలాగా ఐడెంటిఫికేషన్ చేసి చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి గారు? అంటే 700 మంది వచ్చారని ఆయనకి తెలిసి ఆయన డిక్లరేషన్ ఈ సిస్టాన్ని, స్వామివారి దగ్గర ఉన్న సిస్టాన్ని ఫాలో అవ్వకుండా వెళ్ళారనా, లేకపోతే నోటుకొచ్చిన అంకి చెప్పారని అనుకోవాలి మనం? అందుకే అన్నాను, ఎందుకంటే ఒక తాజా మాజీ చైర్మన్ గా ఉండి నేను ఈ చట్టాన్ని
ఇంప్లిమెంట్ చేయలేదు, నాకు తెలుసు 700 మంది వచ్చి అయినా చేయలేదు అంటే అది నేరం కదా, క్రైమ్. అవును. క్రైమ్ కాబట్టి ఈ మస్ట్ బి ఇన్వెస్టిగేటెడ్, ఈ మస్ట్ బి ప్రాసిక్యూటెడ్, అతని మీద కేసు పెట్టాలి, అంటే విచారించాలి. స్వామి వారి మీద గౌరవం లేదు, భక్తి లేదు, సిస్టమ్ ఫాలో అవ్వలేదని అనుకోవాలి. నిన్న మార్నింగ్ ఆయన ప్రెస్ మీట్ లో మేము డిక్లరేషన్ పెడతాం సంతకం పెట్టాం, ఎవరు చూస్తాడు అంటే అక్కడ ప్రెస్ వారు అడిగారు, సార్ ఇప్పుడు వరకు 5 ఏళ్ల పాటు మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి ఈ చట్టం ఉందని తెలుసు కదా మీకు, ఈ చట్టాన్ని జీవోని మీరు క్యాన్సిల్ చేస్తూ ఇంకో జీవో ఇచ్చేస్తే పోయేది కదా సార్, ఈ గొడవ ఉండేది కదా అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా, ఇప్పుడు చెప్తావేంటి, అప్పుడు చెప్పుడు తీసేద్దాం కదా అన్నట్టు. అంటే ఏం మాట్లాడుతున్నారో కూడా అంటే వీళ్ళకి అడ్డొస్తే వీళ్ళకి అడ్డుంటే ఏదైనా తీసేస్తారు, ఏదైనా చేస్తారు. హిందువుల యొక్క మనోభావాలు, హిందువుల యొక్క ఆచార వ్యవహారాలు, హైందవ క్షేత్రాల మీద ఏ మాత్రం జాతి లేదు, చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేని శివ పూజలే. అంతేగాని మీరు ఇదే గోముఖ వ్యాఘ్రాల్లో తయారయ్యారు. చట్టం అంటే పీకేసేవాడు అంట, ఇప్పుడు చెప్తున్నాడు అప్పుడు చెప్తే పీకేసేవాడు. లైవ్ లో చెప్పాడు ఆయన, సాక్షి ఛానల్లోనే చూశాను, లైవ్ లో చెప్పాడు ఆయన. సో ఇటువంటి నేరాలు ఘోరాలు చేసే వ్యక్తులందరూ ఉన్నారు. ఇంకో పాయింట్, ఓకే, ఆయన నిన్న కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఏమంటారు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు నన్ను అడగలేదు, నేను ముఖ్యమంత్రి కొడుకుని, ఇన్ని ముఖ్యమంత్రి ఈ రోజు నన్ను అడుగుతారా అన్నారు. నేను మీ ద్వారా చెప్పదలసింది ఏంటంటే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అందరూ అడిగారు, మీరు వెళ్ళినప్పుడు బ్రహ్మోత్సవాలకు వెళ్ళినప్పుడు అందరూ అడిగారు, వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే అదే సందర్భంలో ఒక స్వామివారి భక్తుడు ఎవరు, అలోకం సుధాకర్ బాబు, గుంటూరు జిల్లా వైకుంఠపురం గ్రామం, ఈయన హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. రిట్ పిటిషన్ నెంబర్ 17616/2020 176/2020. ఇది హైకోర్టులో వేస్తే, ఇది అక్టోబర్ 2020 వేస్తే ఈ జడ్జిమెంట్ వచ్చింది. డిసెంబర్ 30, 2020 జడ్జిమెంట్ ఇచ్చారు. జస్టిస్ భట్టు దేవానంద్ గారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ లో జస్టిస్ వారు ఏమన్నారు తెలిసే, పారా నెంబర్ 37 లో, ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఎంటర్ ఇంటూ ద తిరుమల తిరుపతి దేవస్థాన్ టెంపుల్ టు ప్రెజెంట్ పట్టు వస్త్రాలు డ్యూరింగ్ బ్రహ్మోత్సవాలు యాజ్ పర్ ది ప్రొసీజర్ ప్రొవైడెడ్ అండర్ కైంకర్యాలు పట్టు ఆన్ ది ఇన్విటేషన్ ఆఫ్ ట్రస్ట్ బోర్డ్. Since he entered in Tirumala Tirupati Devasthan in the capacity of Chief Minister of State as a representative of the people of the state, and as such he need not submit declaration as provided under rule number 136. అంటే కైంకర్యాల పట్టు అన్న విధానం కోసం టీటీడీ అధికారులే వచ్చి ఆయన ఇన్విటేషన్ ఇచ్చి పిలిచారు కాబట్టి, రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా 5.5 కోట్ల ప్రతినిధిగా ఆయన వెళ్ళారు కాబట్టి ఆయన రూల్ నెంబర్ 136 మీద సంతకం పెట్టక్కర్లేదు. However, it is also made clear that whenever the Jagannath Reddy in his personal capacity intended to enter the Tirumala Tirupati Devasthanam for darshan or to offer praise to Lord Venkateswara Swami, he shall submit declaration as per rule 136. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగతంగా సొంతంగా స్వామివారికి పూజ చేయడానికి వెళ్తే రూల్ నెంబర్ 136 ప్రకారం తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే, ఇట్ ఈస్ నాన్ హిందూ అని చెప్పి చెప్పడం జరిగింది. హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు 15 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు కదా, ఈ దేశ చట్టాలు రాష్ట్ర చట్టాలు మీకు అవగాహన ఉంది కదా, ఈ కేసులో కూడా ఈ రిట్ పిటిషన్ లో మీరు కూడా రెస్పాండెంట్, మీరు కూడా మీ తరఫున లాయర్ కూడా అటెండ్ అయ్యారు, మీకు తెలుసు కదా జడ్జిమెంట్ మీకు తెలిసినప్పుడు మీరు వెళ్ళి ఇప్పుడు సంతకం పెట్టాలి కదా, మీరు ముఖ్యమంత్రి కాదు కదా, ముఖ్యమంత్రి కానప్పుడు పెట్టమని కూడా కోర్టు చెప్పారు కదా. అంటే ఇప్పుడు అంటారేమో కోర్టులో మతతత్వం కోర్టు అంటారేమో, లౌకికవాదం కోర్టు కదా అంటారేమో. ఏంటిది వితండవాదం నాకు అర్థం కాదు. అది కాదు, సరే సరే అది పక్కన పెడితే రవికిరణ్ గారు, ఇప్పుడు సెంగులూరు వెంకటేష్ గారు ఏమంటారు, ఆయన అడ్వకేట్, సిట్టు మీద నమ్మకం లేదంటారేంటి? ఇప్పుడు సిట్టు మీద వాళ్ళకి నమ్మకం లేదు సార్. మరి గతంలో వీళ్ళ ప్రభుత్వం, వెంకటేష్ గారి ప్రభుత్వం 5 ఏళ్ళు చేసినప్పుడు 250 పైచీలకు ఆలయాలపై దాడులు చేశారు కదా, హిందువుల మనోభావాలని ఆడుకున్నారు కదా. ఏ ఒక్క వైసీపీ నేత వెంకటేష్ గారితో సహా బయటకు వచ్చి ఏంటి దారుణం, హైందవుల మీద ఈ రకమైన దాడి చేస్తారా, ఇది ఎక్కడ పద్ధతి అని ఏ ఒక్క వైసీపీ నాయకుడన్నా ఆ రోజు బయటకు వచ్చారండి? మన డిబేట్ లో మొత్తుకున్నాం, చెవికోసిన మేకలో మొత్తుకున్నాం. అదేంటండి మీరు హిందువులు లేరా, మీ యొక్క పార్టీలో హిందువులు లేరా, ఎందుకు పని చేస్తున్నారు అని చెప్పి ఎవరు బయటకు రాలేదా ఆ రోజు మరి మీరేమి చూపించలేదు. మరి ఆ రోజు మీరు ఏం చేశారు, తిట్టేశారు. 9 జనవరి 2021 విధ్వంసాలపై సిట్టేశారు. మరి సిట్టేసినప్పుడు ఆ రోజు మీరెందుకు సిట్టేశారు ఆ రోజు? అంటే ఇక్కడ ఒకటండి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఎవరైతే అధికారంలో ఉంటారో
ప్రతిపక్ష పార్టీలు సంబంధించి వారికి రాష్ట్ర పోలీసుల మీద, రాష్ట్రానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ సంస్థల మీద పూర్తిగా నమ్మకం లేదనేటువంటి వాదన మనం గత ప్రభుత్వంలో చూసాము, ఈ ప్రభుత్వంలో చూసాము. అంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉంటేనే మీ కింద ఉన్న పోలీసు వ్యవస్థ మీకు నమ్మకం ఉంటుంది. మరి వారే కదా మీ ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి ఆఫీసర్లే కదా, కొత్తగా ఏమి మళ్ళీ పైనుంచో పక్క రాష్ట్రం నుంచి రాలేదు కదా. ఇది కాస్త బాధాకరమైన అంశం. అంటే ఈ వ్యవస్థల మీద నమ్మకం లేదంటాం బాధాకరమైన అంశం. మరి ఈ పరిస్థితులు ఎప్పుడు మారుతాయో. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు, వైసీపీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. రేపు సోమవారం విచారణకు వస్తుంది. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ గారి బెంచ్ కి రేపు వస్తుంది. వాళ్ళు సిబిఐను జ్యుడిషియల్ విచారణ కోరుతారు. ఏం చెప్తారు చూద్దాం. చట్టం రేపు సుప్రీంకోర్టు జడ్జి వారు ఏం చెప్తారు. ఆల్రెడీ త్రిపాఠి గారు ఆల్రెడీ తిరుమల హెడ్ కూడా సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు చాలా మంచి ఆఫీసర్. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ సీఎం గా ఉండగా ఆయన దగ్గర 3 ఏళ్ల పాటు పనిచేసి ఈ నేటివ్ గోరఖ్పూర్ ఆయన వచ్చారు. పోనీ మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళాక అది కూడా చూద్దాం. ఇంకో ప్రచారం జస్ట్ 1 మినిట్. ఇంకో ప్రచారం కూడా ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు వాళ్ళ నాన్నగారితో పాటు అన్నది వైసీపీ సోషల్ మీడియా చేసిన ఫేక్ ప్రచారం. ఇది టీటీడీ ప్రెస్ రిలీజ్ లోనే జూన్ 15, 2009లో రాజశేఖర రెడ్డి గారు ఒక్కళ్ళే వెళ్ళారు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారో ఆ ప్రెస్ రిలీజ్ లో ఉంది. ఓపెన్ డొమైన్ ఎవరన్నా చూడండి. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ క్యాబినెట్ మంత్రులు వెళ్ళారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా ఆయన వెళ్ళలేదు. వెళ్తే ఫోటోలు వస్తాయి. ఫోటోలు మరి అప్పటికే ఉన్నాయి. ఇక్కడ ఫోటోలన్నీ ఉన్నాయి. ఈ ఫోటోలన్నీ ఉన్నాయి. ఇంకా చాలా ఫోటోలు వెబ్సైట్ లో ఉన్నాయి. ఎవరన్నా చూసుకోవచ్చు. ఆయన ఏం